హలో మామా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాచులర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో చూద్దాం పదండి, లెట్స్ గో. మనం చేయబోతుండేది ఈరోజు క్యారెట్ కర్రీ అండి. ఇది 5 minutes లో రెడీ ఎలా చేయాలో చూపిస్తాం. మనకు కావాల్సినవి క్యారెట్, తురిమిన ఇవి, పచ్చిమిరపకాయలు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేటప్పుడు అన్ని మొత్తం చెప్పేస్తాను, చూసుకోండి. రెడీ అండి. ఫస్ట్ మనం పెనం పెట్టుకొని ఇలాగా గ్యాస్ ఆన్ చేసుకోవాలా. ఆన్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా నూనె పోసుకోవాలా. అలా కొద్దిగా నూనె పోసుకొని నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఇవి, స్పూన్ కడిగిన కదా. ఇలాగా అంది మొత్తం వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత మనం క్యారెట్ వేసుకోవాలా. ఇలాగా అంతా మనం వేసింటాం కదా తిరువాత దినుసులు, అది వేసిన తర్వాత మనం రైలు కొద్దిగా మగ్గని తర్వాత మనం క్యారెట్ వేసుకోవాలా. క్యారెట్ వేసుకొని తిప్పుకుంటా ఉండాలి. మొత్తం నీట్గా అంతవరకు అయ్యేటట్లు నీట్గా తిప్పుకోవాలి మనం. ఐదు నిమిషాలు మనం ఇలా దీన్ని మూత పెట్టేసుకోవాలా. కొద్దిగా పసుపు వేసుకోవాలా మనం, ఎందుకంటే పచ్చివాసన పోయేకి లైట్గా పసుపు అంతే. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలా, మనకి ఎంత కాబట్టి అంత. ఉప్పు ఉప్పు ఎక్కువైతే వీడియో కోసం చూసి మడుగు కర్రీ వస్తుంది. ఇలా 5 minutes తర్వాత కొద్ది మగ్గింటుంది. 5 minutes తర్వాత మనం ఓపెన్ చేసేసి అలా 2 సేపు ఇలాగా మనం తిప్పుకోవాలి బాగా. ఆ తర్వాత లాస్ట్లో కారం పొడి వేసుకుంటే మనం క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుంది. బాగా మంచిగా తినేయచ్చు. ఇప్పుడు మనం లైట్గా కారం పొడి వేసుకొని ఒక స్పూన్ అట్లాగా కారం పొడి వేసుకొని చాలు కారం పొడి. ఇలా కారం పొడి ఒక స్పూన్ వేసుకొని మళ్ళాగా మనం తిప్పుకోవాలి. ఇలాగ ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేస్తే
ఆ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మనకి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మన క్యారెట్ ఫ్రై రెడీ, అంతే సింపుల్. ఇలాగా మనం క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు తినడం మొదలు పెడదాం. వడ్డుకొని తింటా అంటే అన్నం అబ్బా 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 అబ్బా, మనం చేసుకుంటే కానీ మనం తింటుంటే కిక్కే వేరబ్బా. పెట్టపా బిర్యానీ పెట్టో, కర్రీ రొంతే బిర్యానీ తినే స్టేజ్ చెప్పేస్తాం. ఆహా ఓహో, కర్రీ రెడీ కదా, తినేసి టేస్ట్ చూసి చెప్పేస్తా ఎలా ఉందో. కారం అయితే వాన్ చేసినట్లున్నాను, చూద్దాం ఎట్లుంటుందో. చాలేపా చాలు. ఇలా అన్నంలే కలుపుకొని పైన ఎండుమిరపకాయ అంత అట్లా పిండుకొని తింటా ఉంటే నాకు సాంద్రంగా ఉంటుంది. సూపర్, బాగుంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.